ఒక చాక్లెట్‌తో ఇంకా చాలా చాక్లెట్స్ చేసుకోవచ్చు. మా అన్నయ్యకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. రోజుకి ఒక్క చాక్లెట్ అయినా తింటాడు. అన్ని రకాల చాక్లెట్లు వాడికి ఇవ్వడం నాకైతే కరెక్ట్‌గా అనిపించలేదు. అండ్ మా వాడికి చాక్లెట్స్ ఎంత ఇష్టమో డ్రై ఫ్రూట్స్ అంత నచ్చవు. అస్సలు తినవాడైతే. ఈసారి వాడు డ్రై ఫ్రూట్స్‌ని చాక్లెట్స్‌ని కలిపి తినేలాగా అమెజాన్‌లో డార్క్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ మా వాడు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే తిండో వాటన్నిటిని ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వాటిని చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకున్నాను. చాక్లెట్ అయితే ఇలా మెల్ట్ చేసా. థిక్నెస్ అన్నది ఇలా ఉండాలి. మరీ లూజ్ అయిపోకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. నెక్స్ట్ వాటిని ఇలా సిలికాన్ మౌల్డ్స్లో వేసుకోవాలి. నా దగ్గర అయితే చాక్లెట్ మౌల్డ్ లేదు, అందుకే ఇలా నేను ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసుకున్నాను. బేస్కి ఫస్ట్ ఒక లేయర్ చాక్లెట్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ లేయర్ వేసాక దానిపైన డ్రై ఫ్రూట్ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ చాక్లెట్ అయితే ఫిల్ చేశాను. ఇలా ఫిల్లింగ్ అంతా అయిపోయాక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంత గట్టిగా బేస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. రూమ్ టెంపరేచర్లో ఉంటే ఎక్కువ టైం పడుతుందని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. మాకు అన్నయ్యకే కాదు నాకు కూడా చాలా బాగా నచ్చినాయి ఈ చాక్లెట్స్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి.